వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. లక్షటిపేట సాయి స్వస్థ వెల్నెస్ సెంటర్ వ్యవస్థాపకులు మధుసూదన్ సాయి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని లక్షటిపేట శివసాయి గణేష్ సేవ ఆధ్వర్యంలో పేద ప్రజలకు 6 కుట్టు మిషన్లు ఒక బీరువాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు పాటిబండ్ల శ్రీరామూర్తి మాట్లాడుతూ మధుసూదన్ సాయి జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కుట్టు మిషన్లను అందజేసినందుకు కృతజ్ఞతలు అని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికీ ఆదర్శంగా నిలుస్తాయని, భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జైన శ్రీనివాస్, వినోద్ అయ్యగారు, గఫూర్, గంగుల మల్లేష్, కుంజర్ల ప్రసాద్, నరేంద్ర ప్రభాకర్, ధనలక్ష్మి, కాసం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పెట్టి వేరే గణేష్ పెట్టుకోండి. మాది గూడెం దగ్గర రంగంపల్లి. ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా నాకు మిషన్ ఇవ్వబడింది. నేను హ్యాండిక్యాప్, కొందరు సార్ల ద్వారా ఈ కుట్టు మిషన్ ఇప్పించుకున్నాం. నాకు ఇచ్చిన ఈ సెంటర్కి ధన్యవాదాలు. మరెందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ముందుగా మన సత్యసాయి బాబా శిష్యులైనటువంటి శ్రీ మధుసూదనాచారి గారి స్వామి గారి 47వ జన్మదిన సందర్భంగా ఈరోజు మన సాయి స్వస్థ వెల్నెస్ సెంటర్లో ఒక 6 నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు అందజేయడం జరుగుతుంది. ముందుగా స్వామివారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ అందరిపై ఉండి అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతులను తెలిపి మనసా వాచ కోరుకుంటున్నాను. స్వామివారికి మళ్ళీ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు సద్గురు మధుసూదన సాయి గారి జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ సేవా కార్యక్రమం ఆయన జన్మదిన సందర్భంగా శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు మరి వ్యవస్థాపకులు పాటిబండ్ల ప్రసన్న శ్రీరామూర్తి గారి ఆధ్వర్యంలో ఈరోజు 6 నిరుపేదలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. మరి ఆయన సత్యసాయి బాబా శిష్యుడుగా ఆయన ప్రయాణం కొనసాగించి ఈరోజు ముద్దనహేలిలో ఒక మెడికల్ ఆసుపత్రి మరియు విద్యాలయాలు స్థాపించి అక్కడే కాకుండా భారతదేశంలోని 6 రాష్ట్రాల్లో విద్య మరియు వైద్యం ఇది సగటు భారతీయునికి ఈ రెండు తన సంపదలో 40% ఈ రెండింటికే ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో మన భారతదేశంలో 6 రాష్ట్రాల్లో విద్యాలయాలు మరియు ఆసుపత్రులు ఉచితంగా పేద విద్యార్థులకు మరి అందరికీ ఉచిత విద్య వైద్యం అందిస్తూ ఎంతో ప్రపంచ స్థాయిలో ఈరోజు పేరుగాంచిండు. ఆయనకు మన భారతదేశంలో కాకుండా 100 దేశాల్లో ఆయనకు శిష్యులు ఉన్నారు. ఆయన చెప్పేది ఒకటే, ప్రతిరోజు ఒక మంచి పని చేయండి అని చెప్తుండు. సర్వ్ ఆల్, లవ్ ఆల్, 1 వరల్డ్ 1 ఫ్యామిలీ ఈ కాన్సెప్ట్లతోనే ఆయన ముందుకెళ్తున్నాడు. గొప్ప మానవతామూర్తి, మంచి సంకల్పంతో ఈ ఆసుపత్రులు మరియు విద్యాలయాలు వైద్యం ఖర్చు చేస్తూ పేదలకు అందిస్తూ ఎంతో మన్ననలు గడిస్తున్నాడు. ఆయన జన్మదినం సందర్భంగా మనం ఈరోజు మాట్లాడుకోవడం, ఆయనకు శుభాకాంక్షలు తెలపడం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా మనం కూడా ఈ వెల్నెస్ సెంటర్ కూడా ఇక్కడ వచ్చింది ఆయన ట్రస్ట్ ద్వారానే. ప్రతి వారానికి 3 రోజులు రన్ అవుతుంది. ఇది ఇంకా దినాభివృద్ధి చెంది అందరికీ వైద్య సేవలు అందాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా అధ్యక్షులు మరియు మా సమితి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సాయిరామ్. ఈరోజు చాలా ఎందుకంటే చాలా మన స్వామి గారి 47వ పుట్టినరోజు కాబట్టి ఇవాళ చాలా మంచి రోజు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి మనం శివసాయి గణేష్ సేవా సెంటర్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ 47వ జన్మదినం. ఈ స్వామి ఎన్ని కార్యక్రమాలంటే ఎంత గబ్బురుబాయి చెప్పినట్టు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు స్వామీజీ. అట్లాగనే రోజుకి 1 మంది పిల్లలకి రాగిజావ ఇస్తున్నారు. 1 మంది పిల్లలకి రాగిజావ బెల్లంతో ఫ్రీగా మెడికల్. మొన్న మేము కూడా ఒక పేషెంట్కి ఆపరేషన్ చేస్తే 8 లక్షలు అయినాయి. 8 రూపాయలు తీసుకోవాలా. అలాంటి సేవా సంస్థ మాకు దొరకటం, ఈ వెల్నెస్ సెంటర్ మన వాణిపేటలో ప్రొఫెసర్ గారి ఇంట్లో పెడతాం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సార్ కూడా రెంట్ కూడా తగ్గించి కోఆపరేషన్ చేశారు. అట్లాగనే మా శివసాయి గణేష్ సేవా సమితి గ్రూప్ సభ్యులు దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్పంచుకుంటున్నారు. నేను నిన్న మాట విన్నాను, ఈ ప్రపంచ దేశాల్లో
మా హాస్పిటల్ గురించి చాలా గర్వకారణంగా ఉందంట. ఎందుకంటే 750 మంది పేషెంట్లు వచ్చారు 3 నెలల్లో. అలాంటి మంచి నిర్ణయంతో ఈ హాస్పిటల్ రన్ అవుతుంది. అలాగనే ఈ స్వామి పుట్టినరోజు సందర్భంగా ఒక 6 కుట్టు మిషన్ ఇదలుచుకున్నాం. అలాగనే మా సమితికి ఒక బీరువా కూడా. దీనికి స్పాన్సర్ చేసింది ఎవరంటే విజయవాడ కేబీపీలో ముద్దాని శిరీష 6 కుట్టు మిషన్లో ఈ బీరువాకి ఆ అమ్మాయి స్పాన్సర్ చేసింది. దాదాపు వీటి ఖర్చు మొత్తం 50,000. ఈ 50,000లో ఈ 6 వేలతో 9 వేలు ఇస్తున్నారు. మిగతాది శిరీష స్పాన్సర్ చేసింది. ఆ శిరీష ఇప్పుడు ఇలాగే ఎల్లకాలం ఇంకా ఉండాలని కోరుకుంటున్నాము. ఆ శిరీష కూడా చాలా కష్ట నష్టాలు ఎదుర్కొని ఈ స్టేజ్కి వచ్చిన అమ్మాయి. అందుకని ఇట్లా స్పాన్సర్ చేసింది. నువ్వు ఎంత నేను ఇస్తానంటుంది. సరే ఆ అమ్మాయి అడిగిందని మనం తీసుకోవడం ధర్మం కాదు. ఈ పేద కుటుంబాలకి వాళ్ళ దగ్గర 1,500 రూపాయలు తీసుకొని మిగతాది 5,000 రూపాయలు శిరీష ఇస్తుంది. అందుకని 6 కుట్టు మిషన్లు బీరువా మా ఆఫీస్కే ముద్దాని శిరీష ఎప్పుడు ఇట్లా కూడా కోరుకున్నాను. అందరికీ సాయిరామ్.